ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 28వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పాఠ్యమి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6 గంటల 14 నిమిషాల నుండి మార్చి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ద్వితీయ మార్చి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు. నక్షత్రం శతభిష ఫిబ్రవరి 27వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల నుండి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి మార్చి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు. కరణం భవ ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల 47 నిమిషాల నుండి మార్చి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాల వరకు. బాలవ మార్చి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల వరకు. వారము శుక్రవారము. రాహుకాలం ఉదయం 11 గంటల 12 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 9 గంటల 57 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాల నుండి 1 గంట 48 నిమిషాల వరకు. వర్జ్యము సాయంత్రం 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుండి 1 గంట 2 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 4 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. తదుపరి 4 గంటల 8 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 4 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 53 నిమిషాలకు. సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు. చంద్రోదయము ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6 గంటల 59 నిమిషాలకు. చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 6 గంటల 57 నిమిషాలకు. సూర్యరాశి కుంభరాశి. జన్మరాశి చంద్రుడు మార్చి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషాల వరకు కుంభరాశి గుండా ప్రయాణించి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంగా జాగ్రత్త పడటం అవసరం. గృహోపకరణాలకు సంబంధించి కొన్ని వస్తువులు అనవసరంగా కొనవలసి వస్తుంది కాబట్టి డబ్బు వ్యర్థంగా ఖర్చు అవుతుంది. ఈరోజు డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవటం కానీ మానివేయాలి. ఒకవేళ ఈరోజు అప్పు ఇచ్చినట్లయితే అవి తిరిగి వస్తాయి అనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అత్తమామల తరపున కుటుంబ సభ్యులు కూడా డబ్బును కొంత అప్పుగా అడగడానికి రావచ్చు కాబట్టి డబ్బు ఇవ్వకుండా ఉండేటందుకై మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈరోజు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కారణంగా కొంత ఆందోళన చెందుతారు. కొన్ని ప్రత్యేక పనుల కోసం బయటకు వెళ్ళవలసి రావచ్చు. కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రవేశించడం ప్రయోజనకరంగా ఉంటుంది. గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలా నేర్చుకుంటారు కూడా. ఈ రాశివారి సలహా కుటుంబంలో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడంలో వెనుకాడకండి. జీవిత భాగస్వామికి ఎటువంటి పనిలోనైనా సరే హృదయపూర్వకంగా సహాయం చేయండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారి ఆలోచనలు మరియు ప్రణాళికలు త్వరలోనే అమలు చేయబడతాయి. గ్రహాల స్థానం ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం యొక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరి ఖ్యాతి కూడా పెరుగుతుంది. గృహోపకరణాలు అవసరానికి కొనుగోలు చేయవలసి రావచ్చు. అయితే ఆ కొనుగోలు సమయంలో అవి మీ బడ్జెట్ దాటిపోకుండా ఉండేలాగా చూసుకోండి. ఖర్చులు సాధారణంగానే ఉంటాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో పెరుగుదల ఆనందాన్ని ఇస్తుంది. కార్యాలయంలో ఒక బృందానికి మీరు నాయకత్వం వహించే అవకాశం మీకు లభించవచ్చు. ఏ పని చేసేటప్పుడైనా అన్ని భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే ఆ కారణంగా గాయపడే అవకాశాలు కనపడుతున్నాయి. అనుభవజ్ఞుల సలహాలు మీకు మేలు చేస్తాయి.
ఈరోజు ఈ రాశివారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రోజైతే సామాన్యంగానే ఉంటుంది. అయితే చేపట్టిన పనుల్లో మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. మీ సూత్రాలతో మీరు ఏ విధంగానూ రాజీ పడకండి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ఈరోజు విజయాలను చవిచూస్తారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాల వలన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు బాగుంటుంది. ఏదైనా ఒక యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారస్తులు తమ పనిపై పూర్తి శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది. రోజు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు సైతం ఏదైనా బాధ్యత అప్పగిస్తే చక్కగా దాన్ని నిర్వహిస్తారు. ఈ రాశివారు డబ్బు సంబంధిత విషయాలలో బయట వ్యక్తుల సలహాలు తీసుకోవలసిన అవసరం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. దీనివలన భవిష్యత్తులో విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. రాశివారు ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధను వహించాలి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని విభేదాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీటి వలన మీరు ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. రోజు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఈ విషయంలో అయితే వ్యయ ప్రయాసలు తప్పవని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. స్నేహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఈ రాశివారు వారి సీనియర్ సహాయంతో ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఆకస్మికంగా జరిగే ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. మారుతున్న వాతావరణం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వలన జలుబు, దగ్గు మరియు గొంతు సమస్యలు లాంటివి పెరుగుతాయి. వైవాహిక సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఉద్యోగాలు చేసే మహిళలు ఇంటి పనులతో పనిని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. వ్యాపార కార్యకలాపాలు క్రమబద్ధంగా ఉంటాయి. మార్కెటింగ్కు సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు సోమరితనాన్ని మీద పడనివ్వకుండా చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. యువత తమ భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. తమ ప్రశంసనీయమైన పనికి ప్రత్యేక గౌరవం పొందే అవకాశాలు విద్యార్థులకు ఉన్నాయి. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు లేకపోయిన కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పనికి సంబంధించి ఈరోజు కొన్ని ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార చర్చలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పనికి సంబంధించిన విషయాలు మీ కోరిక మేరకు పురోగతిని చూపించడం ప్రారంభిస్తాయి. బాహ్య వనరులతో జరుగుతున్న వ్యాపార చర్చలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రజల విమర్శలు మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపనివ్వకండి. నివాసాన్ని మార్చడానికి లేదా కొత్త ఇల్లు కొనడానికి ప్రణాళికలను ఖరారు చేసుకుంటారు. మీ గ్రహాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ కనకధార స్తోత్రం మరియు శ్రీ సూక్తం పఠించాలి. శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు శుక్రవారం రోజు తెలుపు, గులాబీ మరియు ఇతర లేతరంగు దుస్తులను ధరించాలి. శుక్రవారం నాడు అదృష్టం, ఆనందాలు, ప్రేమ వంటివి అందించే రోజు. ఉపకరణాలు, బట్టలు, నగలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, లైంగిక ఆనందం, వివాహం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండకూడదు. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.